దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి, ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదువుకొని ప్రార్థనలో ఏకీభవించుకుందాం. చదవబడిన వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి యెషయా గ్రంథము 65:2-6 ఈ 2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. తన ఆలోచనను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు లోబడని ప్రజల వైపున దినమంతటా నా చేతులను చాపుతున్నాను. యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది. ప్రతి కార్యములను చేయక నేను మౌనముగా నుండునను. నిశ్చయముగా వారి అనుభవించుటకును నేను వారికి క్రియ ప్రతీకారమును చేసిదను. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, నా తండ్రి, వాక్యం నీది, ఇంటున్న బిడ్డలు నివారణైనా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయాలను మాకు అనుగ్రహించు. ఈ వాక్యమని జీవాహారముతో మమ్మల్ని అందరినీ నింపి తృప్తిపరచమని, నాతో ఇంటున్న బిడ్డలందరితోనూ మాట్లాడి సరిచేసి నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి ఆలకిద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి చెవును పెట్టి ఆలకించాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట తమ ఆలోచన అనుసరించుకొని, అంటే మనకు బుద్ధి పుట్టినట్టు మనం వెళ్ళిపోతుంటాం. ఇది దేవుడి చిత్తమా లేదా ఇది 10 మందికి నచ్చుతుందా, ఏముండదు. నా ఇష్టం, నా దావా, నా యొక్క అనేదిగా ఈరోజు వెళ్ళదు. అందుకని తన ఆలోచన అనుసరించి చెడు మార్గం పోతున్నారంట. చెడు మార్గం అంటే నేను ఏం చేస్తే నీకేమి? ఇప్పుడు చెడు మార్గంలో ఉంటారు, వాళ్ళని ఎవరన్నా కానీ అడిగితే ఏమంటారు? నేనేం చేస్తే నీకేం సంబంధం, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా. అరేనైనా ఇది మరణానికి తీసుకోబోతుంది కదా, ఇది ఇబ్బందికరమైనది కదా, దీంట్లో ఎప్పుడైనా ఇబ్బంది పడతావు కదా అని చిన్న పెద్ద చెప్పినప్పుడు దాన్ని తీసుకుని వారు ఏం చేసుకుంటారు? నా ఇష్టం, నీకెవరు నువ్వు నాకు చెప్పటానికి అని అలాగా ఆలోచన చెరుపుకుంటున్నారు. అంటే చెడు మార్గమును వాళ్ళు చెప్తున్న మాట ఏంది? దేవుడు చెడు మార్గం నడుచుకొనుతూ, అంటే లోబడిని ప్రజలకు ఆయన ఏమంటున్నాడంటే దినమెల్లా చేతులు చాపుతా అంటారు. అయ్యా, నీ చేతులు చాపుతాను, నా చేయిను పట్టుకోండి అయ్యా, లేకుంటే నా చేయి కన్నా రాండి, నేను పట్టుకునేదానికి నాకు ఆ చెయ్యి చిక్కండి అని. ఎందుకంటే దేవుడికి కూడా చిక్కకుండా పారిపోతుంటాం చాలా మాటలు. ఎందుకంటే ఆయన ఎన్నో మాటలు మనల్ని పిలుచుకొని ఆయన మార్గములకు నడిపించాలని చూస్తాడు, కానీ మనము ఎన్నోళ్ల ప్రజలమై, ఎందుకంటే చెడు మార్గంలో ఉన్నాడికి లోకమంతా చెడు, అదే పచ్చకావుళ్ళు కానీ లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఇంకా చెడు మార్గంలో ఉన్నట్టు అందరూ చెడుగానే కనిపిస్తారు. అందరూ కూడా ఎవరు మంచోళ్ళు ఉన్నారని వాడు అనుకుంటాడు. ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు, అందరూ అటుటోళ్ళని అంటాడు. అరే మంచోళ్ళు అంటే ఎవరు లేరా భూమి మీద అంటే ఎవరే కానీ లేరు అని చెప్తారు. ఎందుకంటే చెడు మార్గంలో ఉన్నారు కదండి, చెడు ఆలోచనలో ఉన్నారు కదండి. దేవుడు అంటున్నాడు వాళ్ళందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథం ఉందయ్యో, నీవు ఏం చేస్తున్నావో అవన్నిటి నా ఎదుట గ్రంథం ఉంది. నువ్వేమో ఆలోచనగా నాకేం కాదులే, నా ఇష్టం నా అని లోకంలో చేస్తున్నావేమో. ఆయన చెప్తున్నాడు, నా ఎదుట గ్రంథం ఉంది, నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. అది కాకుండా నా ఎదుట గ్రంథం ఉంది, ప్రకటన గ్రంథంలో ఉన్నది. ముద్రలు ఆ యొక్క రాజు ఆయన్ని ఇప్పేదానికి ఎవరికి అధికారంగా లేని గ్రంథం ఆయన ఎదుట ఉంది. ఆయన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. ప్రతి వారి ఆ యొక్క రాతలు అక్కడ రాయి ఉన్నాయి. దేవుని ప్రియులారా, చాలా మంది అనుకుంటున్నారు దేవుడు ఎన్ని ఆడ రాసుకుంటాడు, ఎంతమంది అని, ఒకరా ఇద్దరా లేకనంటే ఎవరు ఇంతమందిని ఎప్పుడు రాసుకోగలుగుతాడు? ఆయన ఎవరో ఒకరు ఇద్దరు రాసుకుంటాడు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క రాత ఆయన చేతిలో ఉంది. అందుకని కదా దేవుడు ఎవరు డేటు అయిపోతానే వాళ్ళను అయిపోతాడు. వాడు పెట్టులో ఉండి లేకుంటే ఎక్కడో ఫంక్షన్లో ఉన్నాడా, లేకుంటే వాడు ఎక్కడో ప్రయాణంలో ఉన్నాడా, లేకుంటే అన్నం తింటున్నాడా, ఏం చూసేది లేదు. డేట్ అయిపోయిందా పుస్తకంలో చూస్తాడు. అయ్యా డేట్ అయిపోయిందంటే డైరెక్ట్ వెళ్ళిపోవటమే. దేవుని ప్రియులారా, మనుషులను ఆలోచన చేయాలి. ఏదానికంటే మనకు ఈ లోకములో ఒక గ్రంథం ఉంది, దాన్ని చెప్పినట్టు నడచాలి. పరలోకములో ఒక గ్రంథం ఉంది, దాంట్లో మన పాపాలు రాయబడి ఉన్నాయి. దేవుని ప్రియులారా, అందుకనే యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపములు కడిగి వేసుకొని మనం ఈరోజు
పరిశుద్ధముగా బ్రతకాలి అని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకాన్ని ఒక గ్రంథం ఇచ్చాడు. ఆ దాంట్లో ఎలా నడుచుకోవాలో చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు. ఏ మార్గంలో పోతే నీవు మోక్ష మార్గానికి పోతావో ఆయన చూపించాడు. లేదునయ్యా, నేను మనిషిని, నువ్వు దేవుడివి, నువ్వు ఏమైనా చేయగలుగుతావు, చెప్పగలుగుతావు, మరి నేను ఇలాంటి బ్రతుకు నేను బ్రతకలేను అని నువ్వు అంటే ఆయన సమానమైన మనిషిగా ఆయన కూడా వచ్చాడు. నీలాంటి నిందలు పడినాడు, నీలాగే ఆకలి దప్పులుగా ఉన్నాడు, నీలాగే జీవించాడు, నీలాగా అనేకమైన కష్టాలు ఆయన కూడా పడాడు. మరి ఆయనకు నువ్వేం చెప్పలేవు. అందుకని జీవ గ్రంథంలో మన పేరు రాయబడినది. అవి మోసే అంటాడు, అయ్యా నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచి ఇశ్రాయేలు ప్రజలు రాయి నాయన, వాళ్ళను కాపాడు రక్షించండి. దేవుని ప్రియులారా, జీవ గ్రంథం దేవుడు ఎద్దట ఉన్నది. నీ పాపములు నా పాపములు దాంట్లోంచి తుడిచివేయాలంటే నీవు ఈరోజు సరి చేసుకొని ఆయన పాదాలకు ఎద్దటకు వచ్చి భయం కలిగి, అయ్యో నేను చేసే ప్రతి పాపము, నేను చేసే ప్రతి కార్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయేమో నా తండ్రి, ఓ అమ్మ, ఇవన్నీ నేను మా యొక్క జీవితానికి ఒక పాపాలన్నీ పెద్ద పుస్తకంలో రాసి సాబా చెట్లో పెట్టాడు. యేసు ప్రభు రాసి చూస్తే ఆయన చేసిన పాపాలన్నీ ఆ పుస్తకంలో ఉండట. అరే ఎవరు రాశారు, ఎంత ఎవరన్నా చూసినా నన్ను ఏమనుకుంటారని అదరా బదరా దాన్ని కాల్చివేయాలని చూస్తే ఆయన ఇంకొక కూర్చొని ఆయన చేతిలో ఇంకొక ఉన్నాయంట. చూస్తే అయ్యే వాళ్ళే అతనే సంతకం పెట్టున్నాడంటే ఈ పాపాలు నాయేనని. నువ్వు ఇలాంటి ఎన్ని కాలుస్తావనైనా నా చేతులు అన్నీ వస్తూ ఉంటాయి అన్నప్పుడు, అయ్యా నా దేవా నా తండ్రి, ఇంత కాదు తండ్రి, బయట కాల్చినంత మాత్రాన పోవు, నన్ను కడుగయ్యా అని ఆయన పాదాలు ఎదుట పడిగి పాపాలు ఒప్పుకున్నాడు. దేవుని పిల్లల, రోజు నువ్వు ఏదో తప్పు పోతాదని అనుకోవచ్చు, కానీ అవి గ్రంథంలో లెక్కింపబడేటి వేల లక్షలుగా నువ్వు ఒకదానిని తుడిపేయగలుగుతావేమో, లక్షలుగా అక్కడ పడతాయి. రాని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధన ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, అవునైనా నీ చేతిలో పరిశుద్ధమైన గ్రంథము రాయబడి ఉన్నది. మా చేతికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథములో ప్రకారము నడుచుకుంటే జీవ గ్రంథములోనైనా నీ పేరు ఉండదని వాక్యం చెలవిస్తున్నాను. నేను చూసి చౌన్నట్టుగా మౌనముగా ఉన్నానులే అంటే నా దగ్గర గ్రంథములో లెక్కింపబడలేదు అని అనుకుంటున్నారేమో. నా దగ్గర గ్రంథం ఉంది, నేను అన్ని లెక్కిస్తున్నాను, అక్కడికి వచ్చి నాకు ప్రతిఫలముని ఇస్తావు అని ఓ వాక్యంలో చెలవేస్తున్నావు. ప్రభువా నాయన, మా మననేత్రం మీద వెలిగించయ్యా, మా పాపములు ఒప్పుకునేదానికి దేవుడు చూస్తున్నాడు. ఓ నాయనా, నేనెట్టు ఇట్టు బ్రతికిదును నాయనా, ఈ నుంచి నేను విడిపిందలు పొందాలి, యేసయ్యా నన్ను ఈ యొక్క పాపిష్టమైన జీవితాల నుంచి విడుదల పొందాలయ్యా అని ఈ పాదాలు పట్టుకొని విడుదల పొందేట్టుగా మా మనసును అనుగ్రహించయ్యా. దయ చూపించు, నేను దయ చూపించయ్యా, దయ చూపించి బిడ్డలద్దు, దయ చూపించు తండ్రి, దయ చూపించయ్యా. ఈ కృపను అనుగ్రహించి మా దేశాన్ని రక్షించు. మా దేశాన్ని నాయన అనేక మంది తండ్రి జీవ గ్రంథంలో లెక్కింపబడిన పేర్లు, ఏమీ ఇబ్బంది లేదు మనకు, ఎక్కడ తిను అని ఇష్టానుసారమైన జీవితాలు చెడు మార్గాల్లో నడుచుకుంటూ బిడ్డలు ఉన్నారు. బిడ్డలందరూ రక్షించి ప్రపంచ దేశాలను సృష్టించుకునేవారే. నా వాక దినాల్లో 50 లక్షల మంది కూలిపోయినట్టు ఈ వద్దునైనా ఈరోజు నీ రాకడొచ్చిన 1,000 లక్షల మంది కూలిపోయారు. ప్రభా అందరూ రక్షింపబడాలి.